రవిచంద్రారెడ్డి గారు, మీరు ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమం దేశం మొత్తం వినాలి, దేశం మొత్తం చూడాలి, దీన్ని ఖండించాలని. కానీ హోంమంత్రి గారు రియాక్ట్ అయిన విధానం కూడా మీరు చూశారు. ఈశ్వర్ గారు నమస్కారం. ఏం చెప్తారు? సార్ ఈశ్వర్ గారు నమస్కారం. మీకు ప్యానలిస్టులు అయిన కేఎస్ ప్రసాద్ గారికి, కోటరాజ్ శర్మ గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్, ఈరోజు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ఏదైతే ధర్నా జరిగిందో, ఇక్కడికి ఎవరైతే నేషనల్ మీడియా వాళ్ళు వచ్చారో, రాజకీయ నాయకులు అంటే కొన్ని రాజకీయ పక్షాలు వచ్చి ఉండవచ్చు, కొన్ని రాజకీయ పక్షాలు రాకపో ఉండొచ్చు, కానీ నేషనల్ మీడియా బీబీసీతో సహా ఎవరైతే మీడియా ప్రతినిధులు వచ్చారో వాళ్ళు ఈ భయంకరమైన వీడియో విజువల్స్ కానీ లేకపోతే ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్స్ రూపంలో ఏదైతే డిస్ప్లే చేసాం వాటిని చూసి నిర్ఘాంతపోవడంతో పాటు ఒకంత భయాందోళనకు లోనయ్యారు. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? చంద్రబాబు ఈజ్ సేయింగ్ దట్ ఏపీ ఈజ్ హ్యాపీ. కాబట్టి అసలు ఏం జరుగుతుంది, దేశం ముందు ఎందుకు దాస్తున్నారు? మణిపూర్లో లాగా ఏదైతే సంఘటనలు, మణిపూర్లో హింసాత్మకమైన సంఘటనలు జరిగాయో ఇంకొక మణిపూర్ లాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే కార్యక్రమం ఏదైనా చేస్తున్నారా? ఇంత తొందరగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ ఎందుకు రోడ్లు ఎక్కాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా ఢిల్లీ వేదికగా ధర్నా చేయాల్సి వచ్చింది. ఏమైనా అధికార దాహమా? కాదే. మేమనేది ఏంటంటే, మీకు 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇచ్చిన మ్యాండేట్ని రాజ్యాంగబద్ధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చిన మ్యాండేట్ని మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడానికి ఉపయోగించాలి. కానీ నారా లోకేష్ అనే చంద్రబాబు నాయుడు తనయుడు ఏదైతే రెడ్ బుక్ అనేది చూపిస్తూ వచ్చాడో, యువగళం నుంచి అనేక ప్రజాగణం సభల్లో ఆ రెడ్ బుక్ చూపిస్తూ వచ్చాడో, దిస్ ఈజ్ బ్లూ ప్రింట్ ఫర్ వెంజెన్స్, అంటే ప్రతీకారానికి బ్లూ ప్రింట్. ఏదైతే ఆ బుక్లో ఒక్కొక్కరు పేర్లు రాసుకుంటూ వచ్చారో, ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు, రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు, కార్యకర్తల పేర్లు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎవరి పేర్లు అయితే రాసుకున్నారో, సిస్టమేటిక్ కిల్లింగ్, ఖచ్చితంగా కక్షపూరితమైన ధోరణి. సార్, 4వ తేదీన పోలింగ్ అయిన, కౌంటింగ్ అయిన మరుక్షణమే మొదలుపెట్టారు సార్ విధ్వంసం. భయాందోళనతో జనం 2700 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్ళిపోయాయి. 590 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. 490కి పైచిలకు గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం. 31 మంది మొన్నటి రోజు మేము ధర్నా గురించి ఆలోచించిన రోజు, ఈ రోజుకు 35 మంది హత్య గావించబడ్డారు. దాంతోపాటు చిన్నపిల్లలు రేపు సంఘటనలు, కనీసం గేదెలను కూడా వదలట్లేదు. వీళ్ళ మానసిక దౌర్బల్యం ఏందో, ఆ చీప్ లిక్కర్ ఏమి ఇస్తున్నారో, వాళ్ళ మానసికంగా ఏ విధంగా తయారవుతున్నారో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలు కానీ, వింత పోకడలు కానీ ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇది ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని. అంత మోజుంటే కొడుకుని రోజు ఆయనకు కావాల్సిన రీతిగా ముదిగారం చేయవచ్చు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసి కక్ష తీర్చుకోండి మేము పైకి చెప్తుంటాం, మీరు హింస చేయకూడదు, కక్షకి ఇది సమయం కాదు, మనకి చాలా బాధ్యతలు ఉన్నాయని పద్ధతిగా చెప్తూ ఇస్త్రీ షర్టు, ఇస్త్రీ ప్యాంట్ వేసుకొని చక్కగా శోభన్ బాబులా దూకొని చెప్పే కథలు మేము చెప్తుంటాం, మీరు చేసుకోమని చెప్పి పోలీసులకు ఇవ్వాల్సిన ఆర్డర్లు చూసి చూడనట్టు పొమ్మని ఆయన ఇస్తున్న సందేశమా? అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్తే ఛాయ్ ఇచ్చి పనిచేయమని రెవెన్యూ యంత్రాంగాన్ని, వివిధ యంత్రాంగాల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరిస్తున్న తీరు కరెక్టా? దాంతోపాటు 35 మంది ఆత్మహత్యలు సార్. ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఈ విధంగా వాళ్ళు ఏమైనా అప్పులు పాలయ్యారా? ఈ వేధింపులు తట్టుకోలేక భయభ్రాంతులు ఉన్నాయి సార్. వీధి గేట్లు వేసుంటే వీధి గేట్లు పగలగొట్టి, ఇంటి గేట్లు ధ్వంసం చేసి, ఇంట్లోకి వెళ్ళి భర్తని భార్య ముందే నానా రకాలుగా హింసించి, రాత్రంతా రోడ్లలో దింపి, నారా లోకేష్ పోస్టర్ కి కాళ్ళు మొక్కించి, షర్ట్ లేకుండా కూర్చోబెట్టి మోకాళ్ళ మీద, ఏంటి సార్ ఈ హింస? ఏంటి కాదు సార్, మరి పోలీసులు మాట్లాడుతున్నా కొన్నిసార్లు కనీసం 10 సార్లు న్యూజిలాండ్ లో పొడవడం కానీ, ఆ స్టాబింగ్స్ ఏంటి? మీరు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు చేతులు నరికే, స్థలం నరికేయడం ఏంటి? మీరు ఇవన్నీ జాతీయ స్థాయిలో తీసుకెళ్లి అందరికీ చూపిస్తే పెట్టుబడులు రావు అంటున్నారు. కనీసం
ఇప్పటి వరకు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా సమయం లేని, అలాగే ముచ్చుమర్రి ఘటనలో ఇప్పటి వరకు డెడ్ బాడీ దొరకని ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి సమయం లేని హోంమంత్రి గారు చాలా సమయం తీసుకొని మిమ్మల్ని ప్రశ్నించారు. ఏం చెప్తారు? ఈరోజు మీరు అలాంటి కార్యక్రమం చేసి ఉండకూడదంటున్నారు. సార్, ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా అనే ఒక మేకప్ మీడియా ఉంది. వాళ్ళు ఒక సిస్టమేటిక్, వాళ్ళు ఏదనుకుంటే అదే వార్త, వాళ్ళు ఎవరిని మలయం చేయాలనుకుంటే అదే వార్త. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకుడిని మలయం చేయడం కోసం వాళ్ళు రాసే స్క్రిప్ట్. ఒకరోజు విజయసాయిరెడ్డి గారిని, ఒకరోజు సజ్జల గారిని, ఒకరోజు పెద్దిరెడ్డి గారిని, లేకపోతే ఒక్కొక్క రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక్కొక్కరిని సిస్టమేటిక్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఖచ్చితంగా కూడా నాయకుల్లో ఆత్మస్థైర్యం పెద్ద నాయకుల్లో దెబ్బతీయాలి. చిన్న కేడర్లో ఉన్న వాళ్ళని కత్తిపోట్లకి, తలలు నరకడం, చేతులు నరకడానికి గురి చేయాలి. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ యొక్క సంకల్పం. కానీ దీనికి మౌనంగా వత్తాసు పలుకుతున్న సోకాల్డ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడని మేము అడగదలుచుకున్నాం. అంతేకాదు, బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఎంపీ గారైన, పార్టీ అధ్యక్షురాలైన ఆమెని పురంధేశ్వరి గారిని కానీ, లేకపోతే సీఎం రమేష్ గారు కానీ, సత్యకుమార్ మినిస్టర్గా ఉన్నారు బీజేపీ కోటలో, తనను కానీ మీకు బాధ్యత లేదని అడుగుతున్నాం. ఇస్ ఇట్ నాట్ ఏ మిస్టేక్ ఆర్ ద హరాస్మెంట్ పీపుల్ ఈ సఫరింగ్ త్రూ ఎన్డీఏ అనేది మీరు మర్చిపోతున్నారా? అంటే తెలుగుదేశం ఒక్కటే పరిపాలిస్తుందా? మీరు మంత్రివర్గంలో భాగం ఉన్నారు, మీరు ఈ పాపంలో భాగం తీసుకోరా? దీన్ని కరెక్ట్ చేయడానికి మీకు బాధ్యత లేదా? ఎందుకు ఇంత నాటకాలు ఆడుతున్నారని అడగదలుచుకున్నాం. ఎందుకు ప్రజలంటే ఇంత కక్ష ఎందుకు? మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయరు, నారా లోకేష్ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని రేపు ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. నాకు అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు గురించి జాలిగా ఉంది. ఆమె అన్నదేంటంటే, నేనేమో లాఠీ పట్టుకోనో తుపాకీ పట్టుకోనో పహరాగాయాలనా, నేనేం చేయగలను అన్నది. ఎగ్జాక్ట్లీ రైట్. ఐ సపోర్ట్ హర్ సార్ ఈశ్వర్ గారు. అంతేనా? ఎందుకంటే ఆమెకున్నది హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే శాఖలు మాత్రమే. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియో కింద ఉంది. మరి లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకొని లాలెస్నెస్ ని కంట్రోల్ చేయమని అనిత గారిని ఎలా అడుగుతాం సార్ మనం? కరెక్ట్గా. అనిత గారు పేరుకు హోమ్ మినిస్టర్. అవును, ఆమె పేరుకు హోమ్ మినిస్టర్. అందుకే ఆమెని నేను బ్లేమ్ చేయను, ఆమెను సపోర్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇది నారా లోకేష్ గారి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దుర్మార్గమైన చర్య. ఈ చర్యని ఖండించాల్సిన దానికి ఈ రోజు కొన్ని పార్టీలు వచ్చి ఉండొచ్చు, కొన్ని పార్టీలు వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంది సార్ ఈ దేశానికి. అది సుమోటోగా ఈ కేసు తీసుకుని ఆంధ్రప్రదేశ్కి పరిశీలన నిమిత్తం ఒక కమిటీని పంపాల్సింది. అలాగే సుప్రీంకోర్టు ద వెంజెన్స్ ఆఫ్టర్ పోస్ట్ పోల్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానికి సంబంధించి సుమోటోగా ఈ కేసు తీసుకోవాల్సింది. గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఇంకా ఎందుకు మిన్నగా ఉన్నారో తెలియదు, కానీ మేము ఇప్పటికి 3 సార్లు కలవడం జరిగింది. పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న కలవడం జరిగింది. అయినప్పటికీ మీనమేషాలు లెక్క పెడుతూ అబ్దుల్ నజీర్ గారు ఇంకా కేంద్ర హోంశాఖకి నివేదిక ఎందుకు పంపించడం లేదో అర్థం కావడం లే. జంతర్ మంతర్ లో జరిగిన ఈ ధర్నా దేశం అంతా, ప్రపంచం అంతా వినిపించింది. కానీ పక్కనే ఉన్న పార్లమెంట్ లో ఉన్న బీజేపీకి కానీ, కాంగ్రెస్ కానీ, వివిధ రాజకీయ పక్షాలు రాజకీయాలకు అతీతంగా ఏదైతే ధర్నా జరుగుతుందో దాని దగ్గరకు వచ్చి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందా లేదా అని అడుగుతున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్. ఒక ధర్నా జరుగుతుంది, ఒక రాష్ట్రం తగలబడుతుంది, ఒక రాష్ట్రంలో మర్డర్స్ జరుగుతున్నాయి, ఒక రాష్ట్రంలో అరాచకం జరుగుతుందంటే రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పక్షాలు రాకపోవడం కూడా రాక్షసానందం మాత్రమే. రాజకీయం అంటే ఓట్ల కోసం చేసేది కాదు, సీట్ల కోసం వెంబడించేది కాదు సార్ రాజకీయం. రాజకీయ నాయకుడు ప్రజల సేవ కోసం వస్తాడు, రాజకీయంగా ఎన్నుకోబడితే ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్సీ అవుతాడు, లేకపోతే పార్లమెంటుకు వస్తాడు. కానీ ఆ పార్లమెంటు కూతవేటి దూరంలో ఉన్న జంతర్ మంతర్లో వివిధ దేశాల మీడియా ప్రతినిధులు సైతం హాజరైన దాంట్లో కనీసం ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన ఇంగితం రాజకీయాల కోసం పడంగా పెట్టి ఎవరు రాలేదంటే ఏమనుకోవాలి? అంటే కొన్ని పెద్ద పార్టీలు, సో కాల్డ్ నేషనల్ పార్టీస్, ఆర్ దే ఆర్ నాట్ అషేమ్డ్. రైట్ సార్.